హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 11 డే గురించి మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్ నేను ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో స్టార్టింగ్ గేమ్తో అయితే స్టార్ట్ అయింది కదా, సో అక్కడ నుంచి అలాగే మాట్లాడదాం. సో ఇక బిగ్ బాస్ అంటున్నాను అనమాట. ఇప్పుడు దాకా మీరు లాస్ట్ వీక్లో మీకు 5 lakhs వచ్చినాయి. మీరు ఆడిన గేమ్లకి 2 lakhs దొబ్బెట్టుకున్నారు మీరు మాట్లాడే ఇంగ్లీష్కి. ఇక తర్వాత రాబోయే అన్నిటికీ ఇన్ఫినిటీ మనీ గెలుచుకునే అవకాశం ఉంది. సో ఆ మనీ గెలుచుకోవాలని మీరు గేమ్స్ ఆడాల్సి వస్తుంది. సో ఈ గేమ్స్ పేరు ఏంటంటే ప్లీజ్ బిగ్ బాక్స్ అనే గేమ్స్ అయితే స్టార్ట్ చేస్తాం. సో అక్కడ నుంచి మీరు ఆడాల్సిన గేమ్స్ ఉంటాయన్నమాట. ఇక మీరు ఆ గేమ్స్ ఆడాలి అని చెప్పేసి అయితే చెప్పారు. సో గేమ్ ఆడితేనే వీళ్ళకి మనీ అయితే ఎర్న్ అవుతాయి. ఆ మనీ కూడా వెళ్ళి మనకి ఎవరైతే గెలుస్తారో లాస్ట్లో ఆ మనీ ప్రైజెస్లో అయితే యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక చూసుకుంటే గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ గేమ్లో వచ్చేసి విష్ణుప్రియ, సోనియా అండ్ మణికంఠ వీళ్ళు ముగ్గురు వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకాలన్నమాట. సో ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే స్విమ్మింగ్ పూల్లో దూకే గ్యాప్లో మణికంఠని పృథ్వీ ఆపేశాడు. సో ఆపేసి ఇలా పట్టుకున్న టైంలో పృథ్వీకి అండ్ మణికంఠకి తగిలి సోనియా కింద బొక్కలు పడింది. మొహం కూడా పగిలిపోయిందా అన్నట్టు అనిపించిందంటే అంత గట్టిగా పడింది అన్నమాట. ఈ గ్యాప్లో వెళ్ళిపోయి సోనియా అదే విష్ణుప్రియ వెళ్ళి దూకింది. తర్వాత అది తప్పించుకొని మణికంఠ కూడా వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకాడు. సో ఇక్కడ తర్వాత ఇది అయిపోయిన తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత ఇక నిఖిల్ అని పృథ్వీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు అన్నమాట. అదే మచ్చా ఏంట్రా ఇది నువ్వు అలా పట్టుకుంటున్నావు, అదే నాలాంటి అయితే గట్టిగా ఇసిరేస్తాడు, మనం యాక్టర్స్ రా. సో నువ్వు వెళ్ళి దానికి ఇలా ఇసిరినప్పుడు వెళ్ళి మొహానికి ఎక్కడొక్కడ తగిలితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి. సో తను చూడు అంటే ఇక్కడ సోనియాని దెబ్బ తగిలినందుకు బాగా హట్ అయినట్టున్నాడు అక్కడ కింద పడినందుకు. సో నాకు అక్కడ అనిపించింది. కానీ నిఖిల్ మణికంఠని పట్టుకున్నందుకు అయితే అడిగినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే తనని అదే చూడరా తను అంత ఫీల్ అవుతుంది అలా అంటే తనకి ఎలాగైందో అని చెప్పేసి అక్కడ ఫీల్ అయినట్టు అనిపించింది నాకైతే. సో సోనియా మీద అంత కేరింగ్ ఏంటో సరే ఓకే పాయింట్ అయితే మాట్లాడాడు కరెక్ట్గా. సో తగిలితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి. కానీ అక్కడ నాకు అనిపించింది ఏంటంటే అలా మాట్లాడడం కన్నా సో ఎవరి గేమ్ అలా ఆడుకుంటే వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది. లాస్ట్ సీజన్స్ చూసుకుంటే అలాగే వెళ్ళిపోయారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. బట్ ఇప్పుడు దానికి దెబ్బ తగులుతుంది నువ్వు ఆడకు అని చెప్పేసి అనడం కొంచెం ఇదిగా ఉంది. అదే గ్యాప్ అక్కడ నుంచి పృథ్వీ వెళ్ళిపోయాడు. యష్మి గట్టిగా వాగేసింది అన్నమాట అక్కడ వెళ్ళిపోక ముందు. పృథ్వీ అంటే నిఖిల్ వెళ్ళక ముందు పృథ్వీ ఎందుకు వచ్చేసిన మధ్యలో సరే నిఖిల్ వెళ్ళకముందు నిఖిల్తో అంటుంది, నువ్వు మా ఎమోషనల్గా మాట్లాడి నీ గేమ్స్ నువ్వు ఇన్వాల్వ్ చేసి నువ్వు ఇక్కడ చూపించుకో, మా గేమ్ మేము ఆడుకుంటాం, నీ గేమ్ నువ్వు ఆడుకో, నీకు ఎలా అనిపిస్తుంది నువ్వు అలా ఆడుకో, మా దగ్గరికి వచ్చి చెప్పకు అదేం చెప్పేసి అని అనగానే నిఖిల్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో అక్కడ మళ్ళీ ఇదో కామెడీ అయింది. ఆదిత్య ఓం గారు ఇక రూల్ బుక్ తీసుకొచ్చి పాయింట్ నెంబర్ 6 చదవండి, పాయింట్ నెంబర్ 6 చదవండి అని అభయ్ నవీన్ చదివాడు అనమాట. మీరు రూల్ అంటే అక్కడ బిగ్ బాస్ బుక్లో ఉన్నది ఏంటంటే మీరు ఎవరితో హ్యాండ్ కొట్టుకోవడం అలాంటివి చేస్తే మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పారని. అది కొట్టుకోను లేదు పెట్టుకోను లేదు, ఆపుకున్నారు అంతే. దానికి పాపం భయపడిపోయారు ఆదిత్య గారు. ఎక్కడ తగిలిద్దా నాకు, ఎక్కడ తగిలి ఏమైద్దా అని చెప్పి పాపం బాధపడుతున్నట్టున్నారు ఆయన. ఎందుకంటే నెక్స్ట్ సినిమాది కూడా చేయాలి కదా ఆయన, ఆ ప్లాన్లో ఉన్నారనమాట. అందుకని తగిలితే ఫీల్ అయిపోతారు. ఇక నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఈ నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 2 నిమిషాల ముందు సీత అండ్ విష్ణు మాట్లాడుకుంటున్నారనమాట. ఆల్రెడీ మనకంట విష్ణు ఏదైతే గేమ్ అంత ఎస్డే బొంగు పేరాలు అక్కడ జరిగిన గొడవలో. సో ఇక్కడ గట్టిగా అంటే వెళ్ళే దోరీసే టైంలో సీతని కొంచెం గట్టిగా పట్టుకోవడం అలాంటివి జరిగినాయి అన్నమాట. సో అక్కడ విష్ణుప్రియకి హట్ అయిపోయింది. అబ్బాయితో ఆడటం ఏంటి, గేమ్ నాకు అలా నచ్చలేదు, సో నువ్వేం అనలేదు అని చెప్పి సీత మీద గొడవ ఆడుతుంది అనమాట. సీత మీద హట్ అయిపోయింది కూడా అనిపోయి అక్కడ డిస్కషన్ జరుగుతుంది. నువ్వు మనకంటాను ఏదో ఒకటి అనాలి, అక్కడ అనలేదు, నువ్వు అసలు ఎందుకు ఆడావు అది అని చెప్పేసి అంటుంది. సో అనగానే సీత అంటే అరే నీకు అది ఎంత జస్ట్ గేమ్ రా, అదేమైంది అని చెప్పేసి అంది. సో అక్కడ అన్నప్పుడు తనైతే ఒక మాట అంది, అరే నీకు గెలిచాను అనే ఆనందం కూడా లేకుండా నాకు చేస్తున్నారా అని చెప్పేసి ఏడ్చుకుని వెళ్ళిపోయింది అక్కడ సీత. సో నాకు అక్కడ కొంచెం బాధ ఉంది. ఏదైనా ఉండుంటే కనుక అక్కడ ముందే అనుంటే బాగుండు, నాకు కొంచెం బాధ అనిపించింది. సో ముందే అడిగేసి అరే అది గొడవ ఇది గొడవ, ఇది నచ్చలేదు అని ముందే చెప్పేసి ఉన్నా కొంచెం అక్కడ అయిపోయాము. సో ఇప్పుడు దాకా ఆగి 2 రోజులు ఆగి దాన్ని అదే గొడవ తెల్లారైతే పాపం గెలిచిన ఆనందం కూడా లేకుండా ఏడ్ చేస్తుంది. సో నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. రెండో గేమ్ ఫస్ట్ గేమ్ 25K జరిగితే రెండో గేమ్ వచ్చేసి 50K జరిగింది అన్నమాట. సో 50,000 జరిగింది. సో 50,000 ఫస్ట్ ఆడింది ఎవరైతే ఆడింది నిఖిల్, పృథ్వీ అండ్ నావిల్. వీళ్ళు తాడు పట్టుకొని లాగే గేమ్ ఉంది కదా. సో ఇది దీంట్లో కూడా వేశారు, ప్రోమోలో కూడా ఆ గేమ్ అయితే ఆడారు. సో అందులో చూసుకుంటే ఫస్ట్ 2 నిమిషాలు 5 నిమిషాలకి 2 నిమిషాలకి మన నాబిల్ అయితే అవుట్ అయిపోయాడు. ఇక 3వ నిమిషంలో ఇక ఇద్దరు ఒక బాల్ ఎక్స్ట్రా వేసాడంట నిఖిల్. అది వేసాడని చెప్పేసి నిఖిల్ బాల్స్ అన్నింటినీ తన్నేసాడు పృథ్వీ. సో బాగా యాంగ్రీ అయిపోయి ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు పృథ్వీ. నాకు అసలు నచ్చలేదు. గేమ్ పరంగా ఓకే బాగా ఆడుతున్నాడు,
ఆడుతున్న గేమ్ మీద ఫోకస్ లేకుండా చిన్నదానికి కూడా ఓవర్ అయిపోయి ఆడేయటం కొంచెం ఎక్కువ రియాక్ట్ అవ్వటం అనిపిస్తుంది నాకైతే. అస్సలు నచ్చలేదు అది. కొంచెం తగ్గించుకుంటే బాగుండు. ఆడవాళ్ళ మీద కూడా ఊరికి వెళ్ళిపోయి గొడవ వేసుకుంటున్నాడు, ఆ అమ్మాయి అని కూడా లేకుండా. సో అక్కడ నాకు నచ్చలేదు. మాటలు కూడా ఎలా పడితే అలా మాట్లాడేయటం. సో ఇదైతే అస్సలు బాగాలేదు. ఇంకా అక్కడైతే కొంచెంసేపు అలా తాళ్ళు లాక్కుంటూ వెళ్ళిపోయి కొంచెం ఆ సిగరెట్ తాగే ఏరియా దాకా వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం వాళ్ళిద్దరికి వాళ్ళని పట్టుకునే ప్రాసెస్లో పృథ్వీ అయితే ఆ తాడైతే వదిలేసాడు, అక్కడ అవుట్ అయిపోయాడు. సో కొంచెం అయితే అక్కడ ఇద్దరికి చిన్న క్లాష్ అయితే అయినట్టు అనిపించింది. బట్ ప్రోమోలో అయితే అంటే మొత్తం చూపించలేదు. ప్రోమోలో వేసి ఎంత చూపించాడు అంత బయట లోపల కూడా అంతే చూపించాడు. కొంచెం సీన్లు అస్సలు వేయట్లేదు. వేసి ఉంటే బాగుండేది. అది కూడా ఏం జరిగింది ఏంటనే తర్వాత కొంచెం డిస్కషన్ అయితే అయ్యి ఉంటుంది నాకు తెలిసి. సో అంత ఈజీగా అయితే అవ్వదు, ఎందుకంటే పృథ్వీ చాలా కోపంతో ఉన్నాడు ఇప్పుడు. సో అది చూపించలేదు. సో నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. పెద్ద మ్యాటర్ ఏం జరగలేదు. ఇక నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు 75K వెళ్తామా, 75,000కి బిగ్ బాస్ అండ్ నేమ్ చెప్తే వాళ్ళు వెళ్ళి అంటే పేరు రాయాలన్నమాట. ఏ పేరు చెప్తే ఆ పేరు రాయాలి. అంటే కాఫీ కానీ సంథింగ్ ఏదో ఒక పేరు చెప్తారు, ఆ పేరు రాయాలన్నమాట. అక్కడ ఆడిందండి మణికంఠ, సోనియా అండ్ నైనిక. సోనియా కూడా కాదు, సారీ యష్మి. సోనియా ఎందుకు వచ్చింది రా బాబు, ఏం మాట్లాడుతున్నారు పొద్దున్న దగ్గర అనమాట. సో యష్మి, మణికంఠ అండ్ నైనిక వీళ్ళు ముగ్గురు అయితే ఆడుతున్నారు. సో ఆడుతుంటే సంచాలకుగా సీతను అయితే పెట్టారనమాట. సంచాలకుగా సీత ఉండి సో వాళ్ళ పాయింట్ కౌంట్ చేస్తుంటే సో లాస్ట్ అంతా అయిపోయింది. లాస్ట్లో కాఫీ అని అన్నారు. నేను 1-3 సార్లు తిన్నా కాఫీయా అని. సో బిగ్ బాస్ అంటేమో కాఫీ అన్నారు, వాళ్ళు రాసింది కాఫీ. బట్ అక్కడ స్క్రీన్ మీద చూపించిందేమో కాఫింగ్. అమ్మా ఇదేంట్రా బాబు, బిగ్ బాస్ కూడా కామెడీ చేస్తున్నాడు అనిపించింది నాకు. అది అక్కడ కొంచెం కామెడీగా అనిపించింది. 3 సార్లు విన్నా కూడా అది కాఫీ అనే అనిపించింది. కావాలంటే మీరు కూడా విని చూడండి ఒకసారి, అది కాఫీగానే ఉంటుంది. సో బట్ కాకపోతే అది కాఫింగ్ అంట. మరి ఆ ఫింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. సో అక్కడ బిగ్ బాస్ ఒక కామెడీ కూడా చేస్తుంది. బిగ్ బాస్ కూడా ఈ మధ్య కామెడీ చేస్తుంటున్నాడు. ట్రై చేసాడు కానీ అంత పనులెట్టలేదు. సో నెక్స్ట్ ఇక మణికంఠ దోశ. మణికంఠ దోశ ఎందుకని అంటే మణికంఠకి ఆకలేసింది అనుకుంటా. మణికంఠకి ఆకలేసి దోశలు వేసుకొని తినడానికి ట్రై చేశాడు. సో అక్కడ ట్రై చేసినప్పుడు ఏమైందంటే అందరూ సపోర్ట్ చేశారు. సో కొంతమంది దోశలు వేసి తినడానికి ఇచ్చినట్టుగా ఇచ్చి తర్వాత తను వేసుకొని లోపలికి వెళ్ళిపోయి షుగర్ వేసుకొని తింటున్నాడంట, పంచదార వేసుకొని తింటున్నాడంట. సో అలా అయినప్పుడు నిఖిల్ కూడా ఉన్నాడు, నిఖిల్ కూడా తింటున్నాడు. ఇద్దరు కలిసి తింటున్నారు. ఇద్దరు కలిసి తినేసిన తర్వాత కరెక్ట్గా 2 ఆ టైంలో బిగ్ బాస్ అందరిని లైట్లు వేసి లేపి అందరూ వచ్చి హాల్లో కూర్చోండి అని చెప్పేసి అనగానే అక్కడ చెప్తున్నాడు అనమాట బిగ్ బాస్. మనకి నేను నిఖిల్తో చెప్తున్నాడు, నువ్వు ద బెస్ట్ చీఫ్ అని నేను నమ్మాను. నిన్ను చాలా అంటే నువ్వు ఉన్న ఎమోషన్స్ కానీ అంటే నీ ఓవర్ యాంగ్జైటీ కానీ ఆకలి కానీ అన్నింటినీ నువ్వు తట్టుకుంటావని నేను నమ్మాను. బట్ నువ్వు బిగ్ బాస్ని మోసం చేశావు అని చెప్పేసి అన్నారు. దేని గురించి నాకు అర్థమైపోయింది అన్నమాట. ఇక మీరు ఇలా చేశారు తిన్నారని చెప్పేసి. ఇది మీకు లాస్ట్ అండ్ ఫస్ట్ వార్నింగ్. సో ఈసారైనా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కఠినంగా మీ దగ్గర చర్యలు తీసుకోవాలి, కాకపోతే నేను తీసుకోవట్లేదు, అలా ఉండాలనుకోవట్లేదు. మీతో పాటు మీ మిగతా టీమ్ అంటే హౌస్మేట్స్ అందరికీ ఈ పనిష్మెంట్ వర్తిస్తుంది, ఎందుకంటే మీరు అందరూ సపోర్ట్ చేశారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి బిగ్ బాస్ అయితే అక్కడ చెప్పాడు. సో తర్వాత మణికంఠ అంటున్నాడు అన్నమాట, వీళ్ళందరికీ పాయింట్ దొరికింది, ఇక ప్రతి వీక్లో ఇదే వేస్తారు, ఇదే పాయింట్ మీద నన్ను నామినేట్ చేస్తారు, చూడు కావాలంటే అని చెప్పేసి అక్కడైతే చిన్న కామెడీ చేయడానికి చేయాలంటే కొంచెం ఫన్నీగా అనిపించింది అక్కడ. సో ప్రతి వీక్ నాకు ఇదే పాయింట్ మీద నన్ను నామినేట్ చేస్తారు, ఇక నేను తప్పదు ఇక వేస్తారు, నన్ను వేసేస్తారని చెప్పేసి అంటున్నాడు. కొంచెం కామెడీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే పాల ప్యాకెట్ కాడ గొడవ అయిపోయింది అనమాట విష్ణుప్రియకి అండ్ యష్మికి. పాల ప్యాకెట్ తీసుకుందంట. తీసుకున్న తర్వాత పాల ప్యాకెట్ తీసుకున్నా మళ్ళీ ఇస్తా అని చెప్పేసి చెప్పిందంట. ఆ చెప్పి నువ్వెందుకు చెప్పావు, తీసుకుంటే తీసుకో, నువ్వెందుకు చెప్పావు, అలా చెప్పి తీసుకోకూడదు, రాత్రి అయ్యింది కదా ఒక పెంట, మళ్ళీ ఎందుకు ఇంకోటి పూసుకోవడం అని చెప్పేసి అయితే అక్కడ చిన్న గొడవ అయితే జరిగింది. సో గొడవ అయిపోయిన తర్వాత అది జస్ట్ ఫన్నీగానే అయిపోయింది, లాస్ట్లో ఫన్నీగానే ఎండ్ అయింది, నాకు ఎండ్ అవుట్ అయితే. అదే ఈ సిల్లీ నామినేషన్ మాత్రం ఇది చిల్లీ నామినేషన్గా వేస్తాను నాకు తెలిసి ఈ మ్యాటర్ని. నాకు తెలిసి యష్మి ఖచ్చితంగా వేస్తారని అనిపిస్తుంది, ఎందుకంటే సిల్లీగానే ఉంది, ఎవరో ఒకళ్ళు నామినేట్ చేయడానికి కావాలి కదా, పాలపాటి కాడ వేసేసేదని నాకు అనిపిస్తుంది నెక్స్ట్ వీక్లో. సో మీకు మ్యాటర్లోకి వెళ్తే లాస్ట్లో అంటున్నాను యష్మి, నాలో ఉన్న సైకో నీలో ఉన్న సైకోని చూడాలని అలా చేసాడు అని చెప్పి చాలా ఫన్నీగా చేస్తుంది. నాకు రావట్లేదు నీ సైకో విజన్ నేను చూస్తా అని చెప్పేసి అని అంటుంది. సో నెక్స్ట్ వీక్ కంపల్సరీ అయితే నామినేట్ చేసేదని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ 150,000కి ఇంకో గేమ్ స్టార్ట్ అయింది. అక్కడ ఏమైంది, నాబిల సంచాలకుగా ఉన్నాడు.
ఇంకా వచ్చేసి ఎవరెవరు ఆడుతుంటే అభయ్ నవీన్, నిఖిల్ అండ్ ఆదిత్య ఓం గారు ఆడుతున్నారు అనమాట. ఏంటంటే ఆరెంజ్ పోయాలి గ్లాస్లో, ఇంత గ్లాస్ ఇచ్చి ఆ గ్లాస్లో ఆరెంజ్ పోయాలి. ఆరెంజ్ పోతే కింద వాటర్ డ్రాప్ అంటే ఆరెంజ్ కింద రాకూడదు, డ్రాప్ రాకూడదు. ఎవరు డ్రాప్ అయితే వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. మిగతా ఇద్దరికి 75 అయితే ఇస్తారనమాట. ఇదే మ్యాటరు, ఇదే గేమ్ అనమాట. ఇక గేమ్ జరిగే టైంలో ఫస్ట్ ఆదిత్య ఓం గారు వెళ్ళారు. ఫస్ట్ ఆదిత్య ఓం గారు వెళ్ళేటప్పుడు పంట చక్కలు వేసి ఎవరు ముందు వెళ్ళాలని చేశారు. కొంచెం ఫన్నీగా అనిపించింది అక్కడ. ఎవరు ఫస్ట్ వెళ్ళాలి, ఎవరి తర్వాత వెళ్ళాలని చెప్పేసి అన్నారు. అది అయిపోయిన తర్వాత ఇక గేమ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఆదిత్య ఓం గారు ఫస్ట్ వెళ్ళారు, తర్వాత నిఖిల్ వెళ్ళాడు, తర్వాత అభయ్ నవీన్ వెళ్ళాడు. సో ఫస్ట్ వెళ్ళి ఒక బాటిల్ మొత్తం పోసాడు. ఒక 75 mlకి అంటే 75 వరకు నిండిపోయింది గ్లాసులో. సో తర్వాత వెళ్ళి నిఖిల్ వెళ్ళి మిగతాది కూడా ఫుల్ చేశాడు. సో అక్కడ టెక్నిక్గా అభయ్ నవీన్ భలే మూతలో వేసుకొని ఒక డ్రాప్ భలే వేసాడు. సో భలే అనిపించింది. ఆ తర్వాత ఆదిత్య ఓం గారు నేను ఏదో క్రియేటివిటీగా చేస్తానని చెప్పేసి ముందు ఒక వేలు ముంచాడు, అవ్వలేదు. మళ్ళీ ఇంకోసారి ముంచి చూశాడు చొక్కేద్దామని, రావట్లే. ఒకసారి గట్టిగా ముంచాడు, అది ముంచంగానే మొత్తం లోపల నుంచి వాటర్ వచ్చేసి ఆరెంజ్ వచ్చేసి ఆ గ్లాస్ మీద పడింది. కింద వాటర్ అంటే ఆరెంజ్ కింద ఒలిగిపోయింది. అక్కడ ఆయన గివప్ ఇచ్చేసి ఓడిపోయాడు అనమాట. 75 అభయ్ నవీన్ అండ్ నిఖిల్ పంచుకున్నాడు అనమాట. అభయ్ నవీన్ ఆదిత్య పంచుకున్నారు. సో ఇక అక్కడతో ఆ గేమ్ అయితే ఎండ్ అయిపోయింది. ఆ గేమ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇది మణికంఠ ఆకలితో చేస్తుంటే ఒక గోడ దీని మీద పడిపోయి అంటే ప్రతి యష్మి ఒక డోర్ దగ్గర పడిపోయి అడుగుతున్నాడు అనమాట, మీలో ఉన్న దైకల మాసా ఉన్నారయ్యా, కొంచెం దానం చేయండి అయ్యా, ఆకలేస్తుంది అయ్యా అని చెప్పేసి కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేశాడు. భలే అతుక్కుపోయి అసలు కామెడీ అనిపించింది. అది చాలా అంటే చాలా కామెడీ అనిపించింది. సో కాకపోతే కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆకలికి అలా ఉండిపోయి మనం ఎవరైనా మనుషులు బాగా వచ్చి ఆకలి అంటేనే మనం తట్టుకోలేము అనమాట. అలాంటిది మన ఇంట్లో మనిషిలా కలిసిపోతున్నాడు కదా రోజు రోజుకి. ఎందుకంటే చూస్తూ ఇంట్లో మనిషిలా ఓన్ అయిపోతున్నారు. అలా ఆకలితో అలా ఉంటే కొంచెం మనకి ఎమోషనల్గా అనిపిస్తుంది. కొంచెం ఎంట్రా బాబు ఇలా తయారయ్యేంట్రా బిగ్ బాస్, కొంచెం మంచిగా అందరికి ఫుడ్ పెట్టవచ్చు కదా, ఫుడ్ కోసమే కదా ఎవరు చేసినా అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ కాకపోతే గేమ్ కాబట్టి కొంచెం ఫన్నీగా వెళ్ళిపోతుంది. బట్ లైట్గానే తీసుకోవాలి. ఇక నెక్స్ట్ గేమ్ చూసుకుంటే 50Kకి. ఇది మరీ విచిత్రంగా ఉంటుంది గేము. అంటే పచ్చిగా వచ్చింది నాకు. జుట్టు అంటే హెయిర్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. నేను ఇంకా వేరే రకంగా అందాం అనుకున్నా. బట్ చెస్ట్ మీద హెయిర్, ఇంకా మోకాల నుంచి కింద ఉన్న హెయిర్ మొత్తం వ్యాక్స్ చేసుకోవాలి, హెయిర్ వ్యాక్స్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఎవరెవరు నిఖిల్, నాబిల్, పృథ్వీ. నిఖిల్ అయితే ఓకే, నిఖిల్కి అంత పెద్ద హెయిర్ లేదు, ఆల్రెడీ షేవ్ చేసినట్టు అనిపించాడు, పైన కింద మొత్తం తీసేసినట్టున్నాడు. సో ఇక్కడ హెయిర్ తనకి అంత లేదు. సో చూసుకుంటే పృథ్వీకి అండ్ నాబిల్కి బీభత్సంగా ఉంది అసలు. అది పృథ్వీ అయితే లైవ్లో చూసుకుంటే పృథ్వీ అసలు నేను చేయండిరా బాబు, నాకు వద్దురా ఈ హెయిర్ యాక్స్ అని చెప్పేసి తను చాలా అయితే భయపడ్డాడు. చాలాసేపు తను తీసుకురావడానికి 1 గంటన్నర పట్టింది. నాబిల్ అండ్ నిఖిల్ అయితే రెడీ అని చెప్పేసి ఉన్నారు. సో అక్కడ 1 గంటన్నర వరకు పట్టింది. పట్టడం ఒకటే కాదు, ఇక తర్వాత అదైతే వచ్చిన తర్వాత చాలా కష్టపడి తీశారు చాలాసేపు అలా తీస్తూ ఇక లాస్ట్కి నిఖిల్ పృథ్వీ అయితే చేయలేకపోయాడు, అది తట్టుకోలేకపోయాడు. సో తర్వాత నిఖిల్ అండ్ నాబిల్ బాగా పోటీగా చేశారు, చాలా అంటే చాలా కష్టపడి చేశారు. సో అక్కడ చూసుకుంటే నాబిల్ అయితే గెలిచాడు. నాబిల్ అంటే ఇద్దరిలో కొంచెం టైగా అనిపించింది. సోనియా సంచాలకుగా చేసింది, సో కొంచెం మంచిగానే చేసింది అనిపించింది. 2 టై అనిపించింది. కాకపోతే అక్కడికి వెళ్ళిపోయి ఆలోచించుకుని 2 లెక్కేసుకున్న తర్వాత విన్నర్గా నాబిల్ని అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేయడమే కాదు, అనౌన్స్ చేయగానే విష్ణుప్రియ వచ్చి కాలమే పడిపోయింది. అమ్మ నువ్వే మా దేవత అమ్మ, గెలిచామమ్మ అంటే. ఫస్ట్ గేమ్ వాళ్ళు గెలిచింది అనమాట. సో చాలా గట్టిగా ఫస్ట్ గేమ్. సెకండ్ గేమ్ మిగతా అన్ని గేమ్లోనూ ఇక మ్యాక్సిమం నిఖిలే గెలిచాడు. సో అక్కడ అయితే ఇప్పుడు పృథ్వీగా అంటే నాబిల్ గెలవడం చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకి. కాలమే పడిపోయింది అయితే చాలా ఇదిగా అనిపించింది, నవ్వు వచ్చింది నాకైతే. అదే కాకుండా ఇక నెక్స్ట్ గేమ్ చాలా అంటే చాలా గొడవలతో జరిగింది అన్నమాట. ఇదే హైలైట్, అసలు హైలైట్ ఆఫ్ ద ఇదనమాట. సో నెక్స్ట్ 6th గేమ్ దగ్గరికి వస్తే అసలు సంచాలకుగా ప్రేరణ ఉంది. అసలు వన్ ఆఫ్ ద వేస్ట్ అనిపించింది అనమాట. అసలు ఎందుకు పెట్టారా, కళ్ళు దొబ్బాయా, తనకి కళ్ళు ఉన్నాయా లేవా అని అనిపించింది. సో దాని మ్యాటర్ గురించి చెప్తా పూర్తిగా. సో ఇక్కడ ఆడుతున్నారు ఎవరంటే పృథ్వీ టీం నుంచి అంటే సోనియా టీం నుంచి 2, పృథ్వీ అండ్ అభయ్ నవీన్. నైనికా టీం నుంచి విష్ణుప్రియ అండ్ ఎవరిది నాబిల్. నిఖిల్ టీంలో ఉంది ఇద్దరే కాబట్టి వాళ్ళిద్దరు వచ్చేసి గేమ్ ఆడుతున్నారు అన్నమాట. సో వాళ్ళిద్దరు గేమ్ ఆడుతున్న అంతా బాగానే జరుగుతుంది. పృథ్వీ ఇక్కడ పృథ్వీ అండ్ నిఖిల్ ప్రేరణ అసలు ఎందుకు ఉన్నారు రా బాబు, చెత్తలో
గేమ్ ఆడుతున్నారా, ఎందుకు వీళ్ళు ఎంత దరిద్రంగా చేస్తున్నారా అని అనిపించింది. అదే కాదు అసలు ఆ ప్రేరణ కళ్ళు కనిపించట్లేదు తనకి, అక్కడ కనబడుతుంది. ఆ సాక్స్ డీటెయిల్గా చెప్తే బాగుంటుందేమో నాకు తెలిసి. ఫస్ట్ అక్కడ నెట్టేసింది, మిస్ హ్యాండిల్ చేసింది పృథ్వీ. అక్కడ మళ్ళీ గేమ్ ఆడతాం, మళ్ళీ అంటే రీగేమ్ ఆడండి అని చెప్పేసి అంటాం, అది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అక్కడ పృథ్వీ తప్పు చేశాడు, పృథ్వీదే తప్పు మెయిన్. పర్టికులర్గా చూస్తే అది అర్థమైపోతుంది పృథ్వీ తప్పు, పృథ్వీ బయటికి రావాలి. ఎందుకంటే కొన్ని బిగ్ బాస్ చెప్పలేదు, మీరు పెట్టుకున్నారు కదా కొన్ని కండిషన్స్, ఆ కండిషన్స్ మీద ఉండాలి కదా. ఎవరో చెప్తే అక్కడ యష్మి ఇది రాంగ్ అని యష్మి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇంకా మళ్ళీ అక్కడ రాంగ్ మా టీమే ఆడాలని చెప్పేసి, అది పృథ్వీ ఆడాలని చెప్పేసి యష్మి అయితే చాలా ఫైట్ చేస్తుంది. అంటే తనని కన్ఫ్యూజ్ చేసేస్తుంది. అసలుకే తెంగర బుచ్చి ఒకసారి ఏం మాట్లాడితే ఇంకోసారి ఏం మాట్లాడదో కూడా అర్థం కాదు ప్రేరణ. బట్ కాకపోతే యష్మి వచ్చేసి తన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇదే చెప్పాలన్నట్టు చేసి మనకి రీగేమ్ పెట్టించింది. సరే రీగేమ్ పెట్టించింది తర్వాత బాగానే వెళ్తుంటే ఫస్ట్ అవటమే లైన్ దాటి మన మణికంఠ పక్కెళ్ళాడు. మణికంఠ కదా, నిజంగా మణికంఠ గురించి చెప్పుకుంటే మంచిగా ఆడుతున్నాడు గేమ్. సరే లాస్ట్ మాట్లాడుతున్న దాని నుంచి గేమ్ కంప్లీట్ చేద్దాం. సో అక్కడ ఆడుతున్నాడు, సరే తన పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత పృథ్వీ కూడా గేమ్ దాటాడు. అసలు మణికంఠ అయితే చెప్పు నువ్వు దాటావు అనగానే ఆర్గ్యుమెంట్ లేదు, ఏమీ లేదు. నిఖిల్ వెళ్ళిపోమన్నాడు, నిఖిల్ ఎట్లా అన్నాడు, సైకిల్ చేశాడు, వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. పృథ్వీ అదే టైంలో పృథ్వీ కూడా దాటితే ఆర్గ్యుమెంట్, నేను దాటలేదు, అరే కళ్ళు ఉన్నాయా, కళ్ళు దెబ్బయా, చూసిన వాళ్ళ ఉన్నారు, చూశారు. ఈ నైనిక పక్కన కూర్చొని సాంగ్ వస్తే డ్యాన్స్ చేస్తుంది కానీ ఏదో మెరికలు తిరిగి. బట్ అక్కడ రాంగ్, కళ్ళు చూసుకోవాలని చెప్పుకోవాలి కదా, డిఫెండ్ చేసుకుంటారు, మాట్లాడాలి కదా. అది మాట్లాడటం లేదు, అసలు ఏమీ లేదు. మాట్లాడాలి కదా, డిఫెండ్ చేసుకోవాలి కదా. తను అవుట్ అన్నప్పుడు చెప్పుకోవాలి. సో అంతగా ఏం మాట్లాడినట్టు అనిపిస్తుంది. యష్మి అడుస్తుంది అవుట్ కాదు అని సోనియా యష్మి ఇద్దరు కలిసి అవుటేనా, అసలు అక్కడ లైన్ దాటాడు, క్రాస్ చేసేటప్పుడు అది అవుటే కదా. సో అక్కడ నాకు అసలు పృథ్వీ అక్కడ ఆర్గ్యూ చేయటమే నాన్సెన్స్ అనిపించింది, అసలు వేస్ట్ అనుకుంటే. విష్ణుప్రియ కూడా ఫస్ట్ అవుట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను టచ్ కూడా చేయాలి, అబ్బాయి నవీను టచ్ చేశాడని చెప్పేసి నేను టచ్ చేసే పడ్డాను అని చెప్పేసి తను అంత హెవీ బాడీ మీద బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయింది అన్నమాట. సో అక్కడ అలా పడితే తను తన అభయ నవీన్ నెట్టేశాడని చెప్పేసి ఏదో చెప్పింది. సో కొంచెం కూడా టచ్ అవ్వకుండా ఉండదు కదా. సో ఇన్బ్యాలెన్స్ కూడా పడితే తను అలాగే చెప్పేసి ఎక్కడ కూడా నాకు కొంచెం విష్ణుప్రియ మీద కోపం వచ్చింది. సో అది కరెక్ట్గా అనిపించింది, ఎందుకంటే తను తగలలేదు, అబద్ధం చెప్పినట్టు నాకు అనిపించింది. అంటే అక్కడ తగిలిన తర్వాత మనం కూడా ఆ యాంగిల్లో అయితే కెమెరా పెట్టలేదు కానీ, బట్ చూసినప్పుడైతే తను ఇలా తగిలినప్పుడు ఇలా పక్కగా ఇలా జరిగిపోవడం, సో నాకైతే అక్కడ అర్థమైంది. సో తనైతే మ్యాక్సిమం తగిలి ఉండడు. సో ఎల్లుండి చూస్తే తెలియదు, బట్ నాకు అనిపించింది అయితే అదైతే తగలలేదు అనిపించింది. బట్ అక్కడ మళ్ళీ రీగేమ్ తను మళ్ళీ నేను ఒక డౌట్తోనే నేను పెట్టుకుంటున్నాను అని చెప్పేసి మళ్ళీ ఆడించాను. నాకు అక్కడ నచ్చలా, ఎందుకంటే పృథ్వీని పంపించేసినప్పుడు తర్వాత అలాగే ఉండాలి. సో అలాగే నాబిలకు కూడా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. సో అక్కడ నెక్స్ట్ టైం మళ్ళీ అలాగే పడింది, కాలు మీద పడిపోయి అక్కడ అవుట్ ఇచ్చేస్తారు. కాలు మీద పడిపోయి ఏదో కాలు నెట్టిందని చెప్పేసి అక్కడ మాత్రం అది రాంగ్ అనిపించింది. అదైతే కాలు మీద పడి అతను ఎలా లేసింది, అంత హెవీ బాడీ మీద కింద పడ్డోళ్ళు లేకాలంటే కొంచెం సపోర్ట్ కావాలి కదా. అలా సపోర్ట్ మీద తన హ్యాండ్ తీసుకుని తను కూడా నెట్టేసి లెగేసి ఎట్లా వేసింది, సరే పడిపోయిందంటే పడిపోయింది. సో నువ్వు ఆఫ్ చేసి స్టాప్ చేయించేసి లేపాలి తనని, అది చేయలేదు. అసలు సంచాలకుగా నేను ఎందుకు పెట్టుకున్నారు, అసలు నువ్వు ఎందుకున్నావు అని నాకు అనిపించింది అసలు ప్రేమ. అదొకటి. సో అక్కడ నుంచి అవుట్ అయిపోయింది, పక్కకి వెళ్ళిపోమన్నారు. ఇక అప్పుడు లాస్ట్లో ఇక చూసుకుంటే ముగ్గురే ఉన్నారు. ఎవరు అభయ నవీన్, ఇంకా పృథ్వీ, నిఖిల్, వీళ్ళు ముగ్గురు అయితే గేమ్లో ఉన్నారు. గేమ్లో ఉన్న తర్వాత కొంతసేపు ఆడుతున్న తర్వాత ఒకే సాక్స్ వేసుకొని గేమ్ ఆడమని చెప్పారు బిగ్ బాస్. సో లాస్ట్ వరకు వచ్చేసింది. సో ఒకే సాక్స్ వేసుకొని మీరు గేమ్ ఆడండి అని చెప్పేసి అన్నారు. అని అంటే ఇక ముగ్గురు సాక్స్లు తీసేసి ఒక సాక్స్ వేసుకొని గేమ్ ఆడుతాను అనమాట. ఆ గేమ్ ఆడుతుంటే అది నడుస్తుంటే అది కాళ్ళ మీద పట్ట ఎంత పొడుగు ఉంది, అది అంత పొడుగు బయటకు వచ్చింది. అది నడుస్తుంటే కాళ్ళలో పట్టడం కామన్. సో తన కాళ్ళలో తనకు పడింది, అది ఇప్పటిదాకా ఆడి అలవాటు అయిపోయి ఉంటుంది. సో తను పెట్టుకుని కూడా ఒక సెకండ్ కూడా లేదు, అలా పెట్టుకోగానే ఇలా తీసేస్తున్నాడు. 2 సార్లు పడింది, ఇలా తీసేస్తున్నాడు. బట్ అక్కడ కాకపోతే కళ్ళు దొబ్బాయో ఏమో నాకు ఇక్కడ అనిపించింది, నిజంగా అనిపించింది కళ్ళు దొబ్బాయని. సో అది పెట్టుకుని ఎమ్మనే తీశాడు. ఇంకా మిగతా వాళ్ళకి కూడా పడుతుంది అలాగే. నిఖిల్ కూడా అక్కడ పెట్టాడు. అసలు ఏమన్నా ఉందా, అబ్బాయి నవీన్ కూడా మాట్లాడాడు అక్కడ యాంటీ. నాకు అసలు నచ్చలేదు. సో అక్కడైతే నాబిల్కి అన్యాయం జరిగింది అనిపించింది నాకైతే. అసలు ఇంకా లాస్ట్ వరకు డిఫెండ్ చేసుకోగలుగుతాడు, చాలా గట్టిగా మాట్లాడగలుగుతాడు. అలా అనగానే బిగ్ బాస్ కూడా బిగ్ బాస్ మీరు చెప్పండి, ఇక నాకు ఇది కరెక్ట్ కాదు, నాకైతే ఇంకా 2 నిమిషాలు కూడా లేదు అని చెప్పనగానే నేనేం చేయలేనయ్యా, సంచాలకి ఏం చెప్తే అదే, సంచాలకి చెప్పింది అదే ఫిక్స్ అని చెప్పి అనగానే కోపం వచ్చేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అన్నమాట. సాక్స్ అయితే తీసేసి కొట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
అక్కడైతే నేను లోపలికి వెళ్ళిపోయి ఇక మాట్లాడుతున్నాడు. కంట్రోల్ చేసుకోలేకపోతాను తన కోపాన్ని. అసలు ఎంత కోపం అంటే లెక్క పెట్టుకున్నాడు, 1 2 లెక్క పెట్టుకున్నాడు, అయినా తాగలేదు. సరే నెక్స్ట్ టైం మనకు వస్తుంది కంట్రోల్ అని చెప్పేసి కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడే ఇదే కాదు, నెక్స్ట్ టైం మనకే సంచాలకంగా చేస్తారు, అప్పుడు మనం చూపించవచ్చు. సో ఇదైతే మనకి అస్సలు నచ్చలేదు, నాకు అస్సలు వేస్ట్. అసలు నాకు ఈ క్లైమ్ వద్దు, ఈ క్లామ్ వద్దు, నైనిక వద్దు, ఏం వద్దు, అది వద్దు, ఇది వద్దు అన్నాడు. తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత అంటే గేమ్ గురించి మళ్ళీ ఒక పక్కన పెడతా, ముందు నా బిల్ కంప్లీట్ చేస్తా. సో గేమ్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఇలా అంటున్నాడు అన్నమాట. ఇప్పుడు ఎవరితో, ఆదిత్య ఓం గారు ఇంకా శేఖర్ భాషా గారితో అలా అంటున్నారు. యష్మి టీం చూడండి ఎలా డిఫెండ్ చేసుకుంది, వాళ్ళ వైపు తప్పున్నా సరే తను మాట్లాడడానికి స్టాండ్ తీసుకుని గట్టిగా మాట్లాడుతుంది. సో నైనిక ఏం చేస్తుంది, అక్కడ నా వైపు తప్పు లేదు, సో గట్టిగా మాట్లాడాలి, డిఫెండ్ చేసుకోవాలి కదా, తను ఎందుకు డిఫెండ్ చేసుకోవట్లేదు, తను ఎందుకు మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. అసలు ఒక చీఫ్గా తను ఎందుకు ఉంది, అసలు వేస్ట్ అనిపించింది నాకు, అసలు వేస్ట్, పెద్ద పర్వ వేస్ట్ అని చెప్పేసి డైలాగులు వేసేసి తను చాలా కోపం అయిపోయారు. సో ఇక గేమ్ దగ్గరికి వద్దాం. అది ఇక తర్వాత అభయ్ నవీన్ అండ్ నిఖిల్ ఇంకా గట్టిగా నెట్టేసుకుంటే బాగానే ఆడేనిపిస్తుంది. 2 సార్లు అది అభయ్ నవీన్ నెట్టేసుకున్నారు, మరి అక్కడ ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం కాలేదు. అభయ్ నవీన్ అసలు నెట్టేసాడు, మరి 2 సార్లు అది గేమ్ ఫాలో ఆడాడు, మరి అక్కడ కళ్ళు దొబ్బాయా మరి ప్రేరణ నీకు అని అడగాలనిపించిందిలే, మిమ్మల్ని అడుగుతున్నది. సో అక్కడైతే కళ్ళు దొబ్బినాయి అనిపించింది ప్రేరణకి. అసలు కళ్ళు అసలు లేవు, అంత తింగరతనం చూపించింది గేమ్లో. నాకు అసలు నచ్చలేదు తింగరతనాన్ని, ఆ తింగరతనం అస్సలు నచ్చలేదు. సో అక్కడ నిఖిల ఆడేటప్పుడు తనని పడేసాడు అనమాట. అంటే తను పట్టుకోగానే ఇన్బ్యాలెన్స్ వల్ల తను మరి ఇన్బ్యాలెన్స్ వల్ల తను కూడా వెనక్కబడ్డాడు. సో ఇక్కడ మరి నిఖిల్ని కూడా ఎలిమినేట్ చేయాలి కదా, అంటే ఆ గేమ్ నుంచి పక్కన తీసేసేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? నిఖిల్ కూడా ఇన్బ్యాలెన్స్ వల్ల వెనక్కబడ్డాడు. టై అని ఎందుకంది? ఎందుకంటే అక్కడ సోనియా ఉంది, సోనియా కూడా డిఫెండ్ చేసుకోగలుగుతుంది, అంటే తను ఎంతైనా నిఖిల్కి సపోర్ట్ చేయగలుగుతుంది. కరెక్ట్ అనిపించలేదు తను. అంటే తర్వాత వాయిస్ ఎవరిది, నిఖిల్ది అనుకుంటా. టై అని చెప్పాను కానీ టై అని చెప్పాడు, అందుకే తను ఇన్బ్యాలెన్స్ అయిపోయి అక్కడ చూపించలేదు, కొంచెం అలా వేసి తీసాడు. తన కాళ్ళు మర్దన చేయడం, సో అది మళ్ళీ సాక్స్ పెట్టుకోవడం, ఇది చూపించాడు అన్నమాట. సో ఇది నాకైతే అస్సలు నచ్చలేదు. సో టోటల్గా ఓవరాల్గా మాట్లాడుకుంటే ఈ గేమ్ గురించి నిఖిల్ అయితే చాలా చాలా మంచిగా ఆడాడు అనిపిస్తుంది, కంబ్యాక్ వస్తాడనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల నుంచి కొంచెం తక్కువ సోనియాతో మాట్లాడుతాను, నేను బాగా అబ్జర్వ్ చేశాను. 2 రోజుల నుంచి లైవ్లో కూడా చాలా తక్కువ సిట్టింగ్ తనతో, సోనియాతో కూర్చొని మాట్లాడటం. సో అక్కడ తనతో తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ తను యాక్టివ్గా ఉంటున్నాడు అనిపిస్తుంది. సో అంటే మాట్లాడే టైం కూడా ఇవ్వలేదు బిగ్ బాస్. గేమ్ అయిపోవడానికి గేమ్ తినటం, మళ్ళీ ఏమన్నా గేమ్ తర్వాత గేమ్ 2 రోజులు ఇదే పనిలో ఉన్నాడు. నిన్న ఎలా బిగ్ బాస్ గేమ్, ఆ గేమ్ డిస్కషన్లోనే వాళ్ళ జీవితం మొత్తం సరిపోయింది. బట్ బాగా అనిపించింది. సో నాకు చండాలం అనిపించింది ఏంటంటే వ్యాక్స్. ఏంటి మగాళ్ళకి ఆ వ్యాక్స్ గేమ్ ఏంటి, నాకు అస్సలు ఎంత చిరాకు అంటే చాలా చిరాకు అనిపించింది. ఆ వ్యాక్స్ గురించి కొంచెం ఫన్నీగా అనిపించిన, వ్యాక్స్ చేసుకోవడం ఏంటి మగాళ్ళకి ఏంటి అని చెప్పేసి నాకు అక్కడ అంటే ఒక సైకో విషయం కనిపించింది మరి బిగ్ బాస్లో. సైకోగా అతను అలా గీసుకొని నడుస్తుంటే వీళ్ళకి హ్యాపీగా అనిపిస్తుందేమో మరి ఏమో బిగ్ బాస్కి. సో అదొక చిరాకు అనిపించింది. ఇంకా మణికంఠ విషయానికి వస్తే, మణికంఠ చాలా బాగా ఆడాడు అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగా ఉన్నాడు. తను చేసే కామెడీ కానీ ఫుడ్ విషయంలో తన ఆకలిని కూడా అంత కామెడీగా తీసుకొని చేయడం. సో లాస్ట్ మన ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకున్న మణికంఠకి ఈ మణికంఠనేనా అన్నట్టుంది. తన యాంగిల్ కాదు, కామెడీ యాంగిలే కాదు కానీ, బట్ చాలా బాగా ట్రై చేస్తున్నాడు. కామెడీ కూడా చాలా బాగా పండుతుంది. సో బిగ్ బాస్ దగ్గర గొడవలు కూడా పడుతున్నాడు, పాప తిట్టించుకుంటున్నాడు కూడా. సో గట్టిగా వార్నింగ్ కూడా తీసుకున్నాడు, అయిపోయింది. సో ఇక ప్రేరణ అస్సలు చండాలం, ఒక సంచాలకుగా ఉండాల్సిందే కదా, కంటెస్టెంట్గా ఉండే ఇగో లేదు. ఏదో 2 సార్లు డిఫెండ్ చేసుకుంది కదా, ఆ డిఫెండ్లో కూడా పెద్ద డిఫెండ్ చేసుకున్నట్టు కూడా ఏం లేదు. మనం ఏదో కొంతమంది ఎత్తేయడం తప్పితే, కొంతమంది పెద్ద యూట్యూబర్లు తనని ఎత్తేసారు కానీ, బట్ కాకపోతే తను డిఫెండ్ చేసుకుని కూడా ఏం లేదు. లాజికల్గా మాట్లాడాల్సింది ఏం పాయింట్ ఏం లేదు, గట్టిగా మాట్లాడింది అంతే అనుకుంటాం తప్పితే ఎక్కడ మాట్లాడేది లేదు. సో క్లారిటీ కన్నా కన్ఫ్యూషన్ ఎక్కువ, తనతో ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోద్ది. సో తన మాట స్పీడ్గా వస్తుంది కానీ తన క్లారిటీగా అయితే మాట్లాడుతాను, ఒక క్లారిటీ మీద ఉండదు, నాకైతే అనిపించింది. సో నిన్న జరిగిన గేమ్లో తను అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటం నాకు అసలు నచ్చలేదు. ఇక యష్మి విషయానికి వస్తే, యష్మి ఒక నోరేసుకొని పడిపోయి చాలా చాలా చండాలం అనిపిస్తుంది. ఒక చీఫ్గా పనికొస్తుందేమో కానీ కంటెస్టెంట్గా పనికిరాదు అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం మాత్రం నామినేషన్లో అయితే గట్టిగా పడిద్ది. నామినేషన్ ఈసారి సేవ్ చేస్తాడు అనిపిస్తుంది. బిగ్ బాస్ ఇక్కడ సేవ్ చేయకుండా ఉంటే మళ్ళీ ఖచ్చితంగా ఎలిమినేషనే.
కార్డు ఇచ్చి మరీ పంపిస్తారమ్మా, బయటికి వెళ్ళిపోమ్మా రెడ్ కార్డు తీసుకొని అని చెప్పి పంపిస్తారు అసలు యష్మిని. నాకైతే అలా అనిపించింది యష్మి మాటలు అంత. నేను సోనియా అనుకున్నాను, కానీ సోనియా కన్నా 10 times ఎక్కువ యష్మి ఆ గొడవలు అయితే నాకు అలా అనిపిస్తుంది యష్మి గురించి. సో అక్కడ యష్మి అయితే విషయం, సోనియా అయితే ఓకే పర్లేదు, సోనియా అయితే అయిపించింది ఈసారి గేమ్లలో. ఇంకా నేను అభయ్ నవీన్ గురించి ఒక వీడియో చేశాను, ఎందుకంటే తను అంతగా డిఫెండ్ చేసుకోవట్లేదు, అసలు ఎందుకున్నారు పృథ్వీ అని అభయ్ నవీన్. ఈసారి మాత్రం అభయ్ నవీన్ చాలా బాగా ఆడాడు అనిపిస్తుంది, చాలా యాక్టివ్గా ఉన్నాడు అనిపిస్తుంది. ఏదైతే అదే ఆరెంజ్ గేమ్ కానీ లాస్ట్లో గేమ్ కానీ, సో చాలా మంచిగా ఉన్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. కొన్ని గేమ్స్లో అయితే నిజంగానే ఉన్నా కూడా కనిపించలేదు, బట్ కాకపోతే ఇక్కడైతే కొంచెం యాక్టివ్గా చాలా బాగా ఉండి అంటే నాబిల్ అండ్ నిఖిల్ అండ్ పృథ్వీ చేసిన గేమ్లో ఆడిన గేమ్లో తను సంచాలకుగా ఉండి కూడా మంచిగా చూస్తూ ఉన్నాడు, అక్కడ మంచిగా అనిపించింది. సో ఈసారి అయితే కొంచెం కనిపించాడు నేను ఆ ఎపిసోడ్లో అయితే. సో రాబోయే ఎపిసోడ్లో ఎలా కనిపిస్తాడో తెలియదు, బట్ ఒక గేమ్తో ఉన్నాడు కదా, ఒక ఎపిసోడ్లో ఉన్నాడు కదా, మిగతా వాటిలో కూడా ఉంటాడని గ్యారంటీ లేదు. సో తను సేఫ్ సైడ్లో కొంచెం ఎక్కువ ఆడుకుంటున్నాడు. పృథ్వీ కూడా కొంచెం మంచిగా ఆడినట్టు అనిపిస్తుంది. ఇక యాజ్ యూజువల్గా ఇక ఆదిత్య ఓం గారి గురించి ఇంకా భాషా గారు యాజ్ యూజువల్గా తక్కువే ఉన్నారు, బట్ పర్లేదు. ఆదిత్య ఓం గారు కొంచెం ఉన్నట్టు అనిపిస్తున్నారు, బాగానే అనిపించింది. ఇక మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి అంత ఏం లేదు. విష్ణుప్రియ మాత్రం మాట్లాడుకోవాలి, ఎందుకంటే విష్ణుప్రియ చాలా యాక్టివ్ అయిపోయింది, చాలా హైపర్ యాక్టివ్గా మంచిగా ఆడుతుంది. ఫస్ట్లో చూసుకున్న విష్ణుప్రియ కాదనిపిస్తుంది, ఇప్పుడున్న విష్ణుప్రియనే కొంచెం బాగా అనిపిస్తుంది. సో ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది బాగా. కొంచెం రోజుకి బిగ్ బాస్ మీద ఇంట్రెస్టింగ్ పెరిగిపోతుంది, ఎందుకంటే ఒకప్పుడు ఫస్ట్లో ఉన్నంతగా ఇదిగా లేదు, కొంచెం యాక్టివ్ అయిపోవటం మనుషులందరూ. ఈ 2 రోజుల నుంచి అయితే ఉంది, ఇలాగే కొనసాగితే మాత్రం హిట్ అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయి, బాగా ఆడితే అనిపిస్తున్నాయి. బట్ కాకపోతే వీళ్ళు ఆడే ముందే మేము గొడవలు పెట్టుకోము, అంటే వీళ్ళు ఏం చేయాలనుకునేది ముందు గొడవలు లేదు, సేఫ్ సైడ్గా ఆడుకోవాలి అని ప్లాన్ చేసుకుని ఆడటమే కొంచెం ఇంట్రెస్టింగ్ చెప్పించట్లేదు అనమాట. అది చేసుకొని ఆడితే మాత్రం గేమ్ అంత ముందుకైతే వెళ్ళదు బిగ్ బాస్. అది చేసుకోకుండా వాంటెడ్గా ఆడితే ఏమనిపిస్తే అది మనసులో అనిపించిన ఆడుకుంటూ వెళ్తే కొంచెం క్యూరియాసిటీ పెరిగి కొంచెం చేయవచ్చు అనే ఇంట్రెస్టింగ్ అయితే వస్తుంది, బట్ ముందే ఆ ఇంట్రెస్ట్ అయితే పోతుంది. సో చూద్దాం ఏమైతే అని. దట్స్ ఆల్ టుడే గాయ్స్. ఈరోజుకి ఇంతే ఇక. సో రేపు మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. సో అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేస్తున్నాను, లైక్ చేస్తున్నాను. అలాగే మీరు ఎవరి ఫ్యాన్ అనేది చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. సో మర్చిపోకండి ఇది.